బీహార్లో రాజకీయం క్షణక్షణం మారిపోతుంది. సీఎం నితీష్ ఆదివారం తన పదవికి రాజీనామా చేయబోతున్నారు. బీజేపీ మద్దతుతో మరోసారి సీఎం పగ్గాలు చేపట్టడానికి ఆయన రెడీ అయ్యారు. అయితే నితీష్ వ్యూహానికి చెక్ పెట్టేందుకు ఆర్జేడీ నేత లాలూ కూడా పావులు కదుపుతున్నారు. బీహార్లో పొలిటికల్ థ్రిల్లర్ కొనసాగుతోంది. మహాకూటమి సర్కార్ నుంచి బయటకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు రెడీ చేసుకున్నారు సీఎం నితీష్ కుమార్. ఆర్జేడీతో పొత్తుకు గుడ్ బై చెప్పిన తర్వాత వెంటనే బీజేపీతో జతకట్టేందుకు నితీష్ వ్యూహం సిద్ధమైంది. బీజేపీ మద్దతుతో నితీష్ 9వసారి సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ పరిణామాల్ని ఆర్జేడీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. ఆర్జేడీ ఎమ్మెల్యేల సమావేశంలో తేజస్వి యాదవ్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీష్ అంటే తమకు అపారమైన గౌరవం ఉందన్నారు. నితీష్ పై చాలా ఒత్తిళ్లున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జేడీకి సంబంధించి ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం లాలూ యాదవ్ కుందని ఈ సమావేశంలో కీలక తీర్మానం చేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా పాట్నాలోనే ఉండాలని లాలూ ఆదేశాలు జారీ చేశారు. బీహార్లో పొలిటికల్ గేమ్ ఇంకా ముగియలేదని, చాలా జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు తేజస్వి యాదవ్. हमारे पूरे विधानमंडल दल की बैठक थी। बैठक में समकालीन राजनीति में जो चल रहा है हर मुद्दे पे चर्चा हुई, चाहे राष्ट्रीय मुद्दे हो या राज्य के मुद्दे हो। उसके बाद चर्चा के पश्चात हर पहलू पे गंभीरता पूर्वक विश्लेषण के बाद राष्ट्रीय अध्यक्ष हमारे लालू प्रसाद जी को सब लोगों ने हाथ उठाकर अधिकृत किया। నితీష్ కు షాక్ ఇచ్చేందుకు ఆర్జేడీ పన్నిన వ్యూహం ఇప్పటి వరకు సక్సెస్ కాలేదు. మాజీ సీఎం జితిన్ రామ్ మాంజీ హమ్ పార్టీ ఎమ్మెల్యేలతో పొత్తుకు ప్రయత్నించారు తేజస్వి యాదవ్. అయితే తన మద్దతు మోదీకే ఉంటుందన్నారు మాంజీ. పాట్నాలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం అత్యవసరంగా భేటీ అయింది. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆదివారం బీహార్ సీఎంగా 9వసారి నితీష్ కుమార్ ప్రమాణం చేస్తారని బీజేపీ నేతలు వెల్లడించారు. కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో పాటు అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. As what you say is nothing very visible, but something is happening. Let us see what happens till tomorrow. आप देखिए आगे कैसे कैसे क्या क्या होता है. अभी तो इतना ही है. देखिए इतने विषयों पर चर्चा नहीं कर सकते. कल सुबह फिर बैठक सुबह 9 बजे से फिर प्रारंभ हो रही है. నితీష్ కొత్త ప్రభుత్వంలో తమ పాత్రపై ఎల్పీజీ నేత చిరాగ్ పాస్వాన్ బీజేపీ నేతలతో చర్చలు జరిపారు. బీహార్ పరిణామాలపై తాను అమిత్ షా, నడ్డాతో చర్చించినట్టుగా తెలిపారు పాస్వాన్. వాస్తవానికి నితీష్ కుమార్ శనివారమే రాజీనామా చేయాల్సి ఉంది. బీజేపీ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ప్లాన్ మారిపోయింది. నితీష్ ఆదివారం గవర్నర్ కు రాజీనామా లేఖ సమర్పిస్తారని, వెంటనే అంటే సాయంత్రం 4 గంటలకు ఆయన మళ్లీ సీఎం గా ప్రమాణం చేయడానికి ఏర్పాట్లు సాగుతున్నాయని చెప్తున్నారు. మరోవైపున ఎమ్మెల్యేల బేరసారాలకు రంగం సిద్ధమైంది. ఒకవైపు జేడీయూ, ఇంకోవైపు ఆర్జేడీ పరస్పరం ఎమ్మెల్యేలని కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. నితీష్ మాత్రం ఆర్జేడీ ఎమ్మెల్యేలని, అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తమ వైపు లాక్కునే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు నితీష్ కు నచ్చజెప్పడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఖర్గే 3 సార్లు ఫోన్ చేసినప్పటికీ నితీష్ స్పందించలేదని తెలిపారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్.